హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోలీసుల వాహనాన్నే మావోయిస్టులు పేల్చేశారు. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఒక పోలీస్ వెహికల్‌ని పైన దాడి చేసి, ఒక బాంబ్ బ్లాస్ట్ చేసి మొత్తాన్ని కూడా పేల్చేయడం జరిగింది. ఈ దాడిలో ఏఎస్పీ ఆకాష్ రావు మృతి చెందారు. ఇది ఇప్పుడు మరింత పోలీసుల ఆగ్రహానికి ఇన్సిడెంట్ అయితే గురిచేసింది. అలాగే సీఐ అండ్ డీఎస్పీ కూడా తీవ్ర స్థాయిలో గాయాల పాలైనట్టు కూడా తెలుస్తుంది. అలాగే మరికొందరు పోలీసులు కూడా గాయాల పాలయ్యారు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ చేసి చికిత్స అయితే అందజేస్తున్నారు. సో ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి చాలా మంది పోలీసులు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వచ్చి గుమిగూడారు. సో ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం క్రియేట్ చేసింది. అంటే ఆపరేషన్ కగర్ పేరుతోటి మావోయిస్టుల పైన 2 నెలలుగా కూడా దాడులు, ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. చాలా మంది మావోయిస్ట్ నేతలు చనిపోయారు. అయితే ఆ రకంగా మావోయిస్టులు మొత్తం లొంగిపోయినట్టే అని జెప్పేసి భావించారు. కాకపోతే ఇప్పుడు మావోయిస్టులు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఒక బిగ్ బ్లాస్ట్ చేసేసి ఏఎస్పీ ఆకాష్ రావు గారినైతే చంపేయడం జరిగింది. సో ఇది మొత్తాన్ని కూడా షాక్‌కి గురి చేసింది. సో షాక్‌కి గురి చేయడమే కాదు, అటు పోలీసుల విషయంలో మరింత ఆగ్రహం పెంచేలా వారిని చేసిందని కూడా చెప్తున్నారు. మనకు తెలుసు, అమిత్ షా గారు నక్సల్ ముక్త భారత్‌గా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యంగా పెట్టేసుకొని ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. 2026 మార్చి 30 కల్లా అసలు దేశంలో ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదు. చివరి మావోయిస్ట్‌ని చంపేంత వరకు కూడా ఆపరేషన్ కగర్ జరుగుతుంది అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. సో ఆ రకంగా కేంద్ర బలగాల్ని దించారు. సో గత కొంతకాలం నుంచి కూడా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో, కర్రెగుట్టల్లో ఈ ప్రాంతాల్లో ఉన్న మొత్తం దండకారణ్యంలో వరుసగా ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. సో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతిసారి కూడా ఒక 10, 20 మంది మావోయిస్టులు చనిపోతూ వస్తున్నారు. ఇందులో కీలక నేతలు కూడా ఉండడం మనం చూసాం. రీసెంట్‌గానే నంబాల కేశవరావు, అండ్ మొన్న సుధాకర్, ఇలా నిన్న అడెల్లి అని ఆదిలాబాద్‌కి చెందిన వ్యక్తి, ఇలా వరుసగా మావోయిస్టులు కీలక నేతలైతే చనిపోతూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మావోయిస్టులకు వీళ్ళకి పెద్ద దెబ్బ తగిలింది. మొత్తం నాయకత్వం పోవడంతో నాయకత్వ లోపం కూడా మావోయిస్టులలో కలిగింది. ఇక కింది స్థాయి నుంచి మళ్ళీ నాయకులుగా ఎదగాలంటే వాళ్ళకు చాలా సంవత్సరాలు పడుతుంది. సో అంతలోపే అసలు మావోయిజం అనేది లేకుండా మార్చి 30 కల్లా, నెక్స్ట్ ఇయర్ మార్చి 30 కల్లా కంప్లీట్ అయిపోతుందేమో అన్న భావన, అభిప్రాయాలు చాలా మందిలో కలిగాయి. అయితే ఈ నేపథ్యంలో ఇలా మావోయిస్టులు వన్ సైడ్ అయిపోయారు. మొత్తం కూడా వాళ్ళ మీద అటాక్స్, ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్న ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఇక పోరాడలేమేమో అన్న భావనకు వచ్చేసారు. శాంతి ఒప్పందాలకు మేము సిద్ధం అంటూ కూడా పలు లేఖలైతే రిలీజ్ చేశారు. మేము ఒప్పందానికి రెడీ అని చెప్పేసన్నారు. కాకపోతే అక్కడ కేంద్ర గవర్నమెంట్ మాత్రం దీని పట్ల ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఆ ఒప్పందాలు అంటూ ఏముండవు, అది లొంగిపోవడమే అంటూ ఇక్కడ బండి సంజయ్ గారు కూడా మాట్లాడారు. సో వాళ్ళు క్లియర్‌గా ఒప్పందాలంటూ ఏముండవు, శాంతి చర్చలంటూ ఏముండవు, కంప్లీట్‌గా మావోయిజాన్ని రూపుమాపడమే లక్ష్యం ఈ ఆపరేషన్ కగర్ అని చెప్పేసి అమిత్ షా గారు కూడా ప్రకటించారు. అయితే దీని పట్ల అటు పౌర సంఘాలు కాస్త ఆందోళన వ్యక్తం చేశాయి. వాళ్ళు ధర్నాలు చేశారు, పలు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా చాలా చోట్లలో నిర్వహించారు. దీని పట్ల శాంతి ఒప్పందాలకు ప్రభుత్వం రావాలని జెప్పేసి వాళ్ళు కూడా పిలుపునిచ్చారు. సో ఆ రకంగా వాళ్ళు, పౌర సంఘాలు ఆ రకంగా ప్రయత్నాలు చేశారు. ఇక్కడ కొన్ని పొలిటికల్‌గా కూడా పార్టీలు, ఇక్కడ కేసీఆర్ గారు కూడా వరంగల్ సభలో మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ కగర్ ఇది అప్రజాస్వామికం, దీన్ని ఆపాలి అంటూ ఆయన కూడా కోరారు. అటు రేవంత్ రెడ్డి గారు కూడా కాస్త దీన్ని పాజిటివ్‌గా స్పందించి మేము కూడా మాట్లాడతాం అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడారు. కాకపోతే ఇంత జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని పట్ల రియాక్ట్ అవ్వలేదు. ఎన్‌కౌంటర్‌లు జరుగుతూనే ఉన్నాయి. సో మావోయిస్టులు అనే వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఇక కంప్లీట్‌గా నెక్స్ట్ ఇయర్ కల్లా మావోయిస్టులు ఉండరు అన్న అభిప్రాయానికి చాలా మంది వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళ నాయకత్వం మొత్తం కూడా నశించిపోతుంది. సో కింది స్థాయిలో లోకి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు లేకపోవడం, చాలా తక్కువ మంది జాయిన్ అవ్వడంతో అక్కడ చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం, జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండడంతో అలా మావోయిస్టులు అనే వాళ్ళు తక్కువ ముఖం పడుతూ వస్తున్నారు. మళ్ళీ కొత్త నాయకులుగా ఎదగడానికి వాళ్ళకు చాలా సంవత్సరాలు పడతాయి. అదంత ఈజీ కాదు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయాలైతే వ్యక్తం చేశారు సీనియర్ జర్నలిస్టులు. సో ఈ నేపథ్యంలో ఇక మావోయిస్టులు అనే వాళ్ళ విషయంలో కంప్లీట్‌గా నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు రూపుమాపబోతారు అని చెప్పేసి అభిప్రాయాలైతే వెల్లువెత్తుతున్నాయి. ఈ టైంలో ఇప్పుడు మావోయిస్టులు ఒక బిగ్ బ్లాస్ట్ చేయడం జరిగింది. ఇది అందరిని షాక్‌కి గురిచేసింది. సో ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఒక పోలీస్ వెహికల్ పైనే వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది. సో ఈ బ్లాస్ట్‌లో ఏఎస్పీ ఆకాష్ రావు గారు మృతి చెందారు. ఆ తర్వాత ఒక సీఐ, డీఎస్పీ కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళు గాయాల పాలైనట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది పోలీసులు కూడా గాయాల పాలయ్యారు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడం అయితే జరిగింది. అయితే ఏఎస్పీ ఆకాష్ రావు మృతి పైన ఇప్పుడు పోలీసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారని కూడా చెప్తున్నారు.
సో ఇది మరింత ఆపరేషన్ కగర్‌కి ఇంకాస్త స్ట్రెంత్ తోడైనట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు అని అంటారు గదా! ఆ స్థాయిలో ఇప్పుడు ఆపరేషన్ కగర్‌ని ఇంకాస్త వీళ్ళ ఆగ్రహంతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో మరి దీనికి పోలీసుల పట్ల నుంచి కేంద్ర గవర్నమెంట్ నుంచి ఏ రకమైన రియాక్షన్స్ వస్తాయో చూడాలి. ఆల్రెడీ ఆపరేషన్ కగర్ ఫుల్ విజయవంతంగా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు ఇప్పుడు అటు మావోయిస్టుల నుంచి జరగడంతో వీళ్ళు కూడా ఫైర్ అయిపోతున్నారు. పోలీసులు మరి ఏం జరుగుతుంది? ఇంకాస్త ఎన్‌కౌంటర్‌లు చేయడం అనేది తీవ్రతరం అయిపోతుంది. మార్చి 30 కంటే ముందుగానే టార్గెట్‌లోనే మావోయిస్ట్‌లను ఫినిష్ చేసే అవకాశం ఉందని జెప్పేసి పోలీస్ వర్గాలైతే ఈ ఇన్సిడెంట్ ద్వారా చెప్పడం జూస్తున్నాం. అయితే దీని పట్ల పౌర సంఘాలు కూడా కొంత రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు ఎన్‌కౌంటర్‌లు చేశారు. వీళ్ళు దాడులు చేయడం మొదలుపెట్టేసారు అన్నట్టుగా ఆళ్ళ ధోరణిలో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో, ఏదేమైనా ఇది ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటు మావోయిస్టులు కూడా మళ్ళీ తిరుగుబాటు మొదలుపెట్టారా అన్న చర్చ మొదలైంది. కాకపోతే ఇది ఒక్క దాడితోనే ఆగుతుందా? ఇంకాస్త దాడులేమన్నా వాళ్ళ వైపు నుంచి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా? దీనికి పోలీసుల వైపు నుంచి వాళ్ళు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. మరి వాళ్ళ పట్ల నుంచి ఏ విధమైన రియాక్షన్స్ వస్తాయి? మరి కేంద్ర గవర్నమెంట్ ఏ విధంగా దీని పట్ల రియాక్ట్ అవుతుంది? ఆపరేషన్ కగార్‌ని ఆపేయాలని జెప్పేసి అటు పౌర సంఘాల నుంచి ఎప్పటినుంచో కూడా డిమాండ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇన్సిడెంట్ ఇది ఏమాత్రం ఆగదు. మావోయిస్టులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి దీన్ని కంప్లీట్‌గా రూపుమాపడమే మా లక్ష్యం అన్నట్టుగా కూడా వాళ్ళు వ్యవహరించడం చూస్తున్నాం. మరి చూద్దాం ఏం జరుగుతుంది? ఈ ఇన్సిడెంట్ పట్ల పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మరి మావోయిస్టుల పరిస్థితి ఏంటి? వచ్చే సంవత్సరం కల్లా వాళ్ళు ఇక ఉండరా? అన్న అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుంది? దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతారో మనం వెయిట్ చేసి అయితే చూడాల్సిందే.